అందరికీ నమస్కారం. ఈరోజు జీవశాస్త్ర వివిధ భాగాలు అంటే శాఖల గురించి, బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. జీవశాస్త్రము అంటే మన చుట్టూ ఉన్నటువంటి జీవుల యొక్క స్వభావం, వాటి యొక్క లక్షణాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జీవశాస్త్రం అంటారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి పరంగా జీవశాస్త్రం చాలా విస్తృత పరిధిని కలిగి ఉంది. ఎంత విస్తృత పరిధిని కలిగి ఉంది అంటే ఇది ఒక డిస్క్రిప్టివ్ సైన్స్గా ఉన్నటువంటి ఈ జీవశాస్త్రం తర్వాత కాలంలో వచ్చినటువంటి పరిశోధనల ఆధారంగా చాలా విస్తృతంగా పరిధిని విస్తరించుకుంది. అంటే ఒక క్రమబద్ధమైనటువంటి ఒక వ్యవస్థాపూర్వకమైనటువంటి శాస్త్రంగా ఇది అభివృద్ధి చెందింది. అయితే జీవశాస్త్రాన్ని గురించి, దాని యొక్క పరిధిని గురించి నేర్చుకోవాలి అంటే ఈ దానిలో ఉన్నటువంటి ఈ శాఖలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. జీవశాస్త్రం యొక్క శాఖలు, బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ, ముఖ్యంగా బయాలజీలో 3 ప్రధానమైనటువంటి శాఖలు ఉన్నాయి. అవేంటి అంటే జీవశాస్త్రం యొక్క ప్రాథమిక శాఖలు, రెండోది వచ్చి అనువర్తిత శాఖలు, మూడోది సంబంధిత శాఖలు. ఫస్ట్ వన్ ఏంటి అంటే జీవశాస్త్ర ప్రాథమిక శాఖలు, దీన్నే ప్యూర్ సైన్సెస్ అంటాము. దీన్ని ఏమంటాము అంటే ప్రైమరీ బ్రాంచెస్ అంటాము. ప్రైమరీ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ ఇస్ ద ఫస్ట్ వన్. మొదటిది జీవశాస్త్ర ప్రాథమిక శాఖలు, రెండోది వచ్చి అనువర్తిత శాఖలు. అనువర్తిత శాఖలు అంటే అప్లైడ్ సైన్సెస్ లేదా అప్లైడ్ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ. అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి సంబంధిత శాఖలు, రిలేటెడ్ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ అని కూడా చెప్తాం అన్నమాట. అందులో ఫస్ట్ శాస్త్రము లేదా జీవశాస్త్రం యొక్క ప్రాథమిక శాఖల గురించి ఈరోజు వివిధ శాఖలను, జీవశాస్త్రం యొక్క పరిధిని గురించి ఈరోజు నేర్చుకుందాం. అందులో ప్రాథమిక శాఖలు, జీవశాస్త్రం యొక్క ప్రాథమిక శాఖలు ఏంటి అంటే ముఖ్యంగా 2 ప్రాథమిక శాఖలుగా జీవశాస్త్రాన్ని మనం చెప్తాము. మొదటి ప్రాథమిక శాఖలు బ్రాంచెస్ ఆఫ్ బయాలజీలో ప్యూర్ బ్రాంచెస్ ఏంటి అంటే మనందరికీ తెలిసిందే బోటనీ అండ్ జువాలజీ. బోటనీ అంటే తెలుగులో వృక్ష శాస్త్రము అంటాము, జువాలజీ అంటే జంతు శాస్త్రము. వృక్ష శాస్త్రము బోటనీ, బొటేన్, బౌస్కిన్ అనేటువంటి పదాల నుంచి వచ్చింది. అర్థం ఏంటి అంటే పశువులు మేత లేదా పశువులు మేసేటువంటివి మొక్కల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని వృక్ష శాస్త్రము అంటాము, దాన్ని బోటనీ అంటాము. జంతువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జంతు శాస్త్రం అని అంటాం అనమాట. ఇది జ్యూస్ ప్లస్ లోగోస్ అనేటువంటి 2 పదాల కలయిక వల్ల ఇది ఏర్పడింది. జ్యూస్ అంటే జంతువులని, లోగోస్ అంటే అధ్యయనం అని. ఇది ప్రధానమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి మెయిన్ శాఖలు ఏంటి అంటే ప్రాథమిక శాఖలు బోటనీ, జువాలజీ. దీంతో పాటుగా ప్రాథమిక శాఖల కిందే ఇంకొక 10 శాఖలు ఉన్నాయన్నమాట. 10 బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ. వీటిని కూడా ప్రైమరీ బ్రాంచెస్ అని లేదా ప్యూర్ సైన్స్ ఆఫ్ బయాలజీ అని కూడా చెప్తాం. అవేంటి అంటే మార్ఫాలజీ అనేది ఒకటి, రెండోది ఫిజియాలజీ, సైటాలజీ, అనాటమీ, జెనెటిక్స్, టాక్సానమీ, ఈకాలజీ, ఎంబ్రియాలజీ, ఎవల్యూషన్, పేలియాంటాలజీ. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే మార్ఫాలజీ. మార్ఫాలజీ అంటే ఏంటి? స్వరూప శాస్త్రము అంటాం. స్వరూప శాస్త్రం అంటే జీవుల యొక్క స్వరూపం ఎలా ఉంది, వాటి యొక్క బాహ్య లక్షణాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్నే మనం ఏమంటాము అంటే మార్ఫాలజీ అంటాము, స్వరూప శాస్త్రం అంటాం. యాక్చువల్గా స్వరూప శాస్త్రము ఇది మొక్కలకి సంబంధించింది, జంతువులకి సంబంధించింది. అంటే బాటనీలో స్వరూప శాస్త్రం ఉంది, జువాలజీలో కూడా స్వరూప శాస్త్రం అనేది ఉంది. ఇవేంటివి? ప్యూర్ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ. దేని గురించి మాట్లాడుకుంటున్నాము? బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ. ఈ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ అంటే జీవశాస్త్రము ప్రస్తుతం ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి పరంగా చాలా విస్తృతమైనటువంటి పరిధిని కలిగి ఉంది. అంతే విస్తృతమైన పరిధిని కలిగి ఉందా లేదా తెలుసుకోవాలి అంటే దాని బ్రాంచెస్ని మనం అధ్యయనం చేస్తే తెలిసిపోతుంది అనమాట. అందులో 3 ప్రాథమికమైనటువంటి శాఖలు జీవశాస్త్రం యొక్క ప్రాథమిక శాఖలు, అనువర్తిత శాఖలు, సంబంధిత శాఖలు. ప్రాథమిక శాఖల గురించి నేర్చుకున్నట్లయితే ఫస్ట్ వన్ బోటనీ, సెకండ్ వన్ జువాలజీ. వీటితో పాటుగా ఇంకేం నేర్చుకుంటాము? ఈ 10 శాఖల గురించి నేర్చుకుంటాం. అందులో ఫస్ట్ వన్ ఏంటి? మార్ఫాలజీ అనుకున్నాము. జీవుల యొక్క బాహ్య లక్షణాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని మార్ఫాలజీ లేదా స్వరూప శాస్త్రం అంటాము. సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఫిజియాలజీ. ఫిజియాలజీ అంటే శరీర ధర్మశాస్త్రము. శరీర ధర్మశాస్త్రం అంటే ఏంటంటే జీవుల యొక్క వివిధ రకాలైనటువంటి అవయవాలు, వాటి యొక్క ధర్మాలను, అవి చేసేటువంటి పనుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము అంటే శరీర ధర్మశాస్త్రం అంటారు, ఫిజియాలజీ. నెక్స్ట్ వన్ సైటాలజీ. సైటాలజీ అంటే కణ శాస్త్రము అంటాం. దీన్నే జీవులన్నీ కూడా కణాలతో నిర్మించబడినవి. జీవులన్నీ కూడా అంటే కణాన్ని ఏమంటాము అంటే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ అన్ ఆర్గానిజం అంటాం. అంటే జీవుల యొక్క మౌలిక ప్రమాణము ఏంటి అంటే కణం. ఆ కణాల నిర్మాణాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రం, కణాల అమరిక, కణాల యొక్క
ధర్మాలు కణాలు ఎలా ఉన్నాయి వాటిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటామంటే సైటాలజీ అంటాం, కణ శాస్త్రం. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి అనాటమీ. అనాటమీ అంటే అంతర్నిర్మాణ శాస్త్రం. జీవుల యొక్క భౌతిక స్వరూపాల గురించి అధ్యయనం చేస్తేనేమో స్వరూప శాస్త్రం అంటారు. అంతర్నిర్మాణం గురించి జీవుల యొక్క నిర్మాణం ఏది కథ, జీవుల యొక్క అవయవాలు వాటి యొక్క అంతర్నిర్మాణం ఎలా ఉంది వాటిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటామంటే అనాటమీ అంటాము. దీనే అంతర్నిర్మాణ శాస్త్రం అని కూడా అంటాం అన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి జెనెటిక్స్. జెనెటిక్స్ అంటే జన్యు శాస్త్రం. జీవులన్నీ ప్రతి జీవిలో 2 రకాల జీవులు ఉన్నాయి. జన్యు పదార్థం ఉంటుంది. ఈ జన్యు పదార్థము హెరిడిటరీగా అనువంశికంగా తల్లిదండ్రుల నుంచి సంతానానికి లక్షణాలు అనేవి ఎలా వర్తిస్తాయి లేదా ఎలా సంప్రాప్తిస్తాయని తెలియజేసే శాస్త్రాన్ని ఏమంటామంటే జన్యు శాస్త్రం. జన్యువులు అమెరికా జన్యువులు నెక్స్ట్ తరానికి అంటే ఒక తరం నుంచి సంతానానికి ఎలా అందించబడతాయో తెలియజేసే శాస్త్రాన్ని ఏమంటాము అంటే జెనెటిక్స్ అంటాము. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేటప్పుడు టాక్సానమీ. దీన్ని ఏమంటాము అంటే వర్గీకరణ శాస్త్రము. టాక్సానమీ, టాక్సాస్ అంటాము. టాక్సాన్ అంటే ఏంటి అంటే జీవుల యొక్క వర్గీకరణ. జీవుల యొక్క వర్గీకరణ అంటే వాటిలో ఉన్నటువంటి కొన్ని లక్షణాల ఆధారంగా ఏం చేస్తామంటే జీవుల్ని ఫస్ట్ గ్రూపులుగా డివైడ్ చేస్తాము. ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాము, గుర్తించడం, తర్వాత వాటిని గ్రూపులుగా విభజించి వాటిని మళ్ళీ లక్షణాలుగా వాటి లక్షణాలను ఆధారం చేసుకుని ఏం చేస్తామంటే వాటిని వర్గీకరిస్తాం. వర్గీకరించడం అంటే తరగతులు గాను జాతులు గాను వాటిని డివైడ్ చేయటాన్ని ఏమంటామంటే టాక్సానమీ అంటాం. నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేటప్పటికి ఈకాలజీ. ఈకాలజీ అంటే ఆవరణ శాస్త్రము. ఆవరణ శాస్త్రం అంటే ఏంటి అంటే పరిసరాలు, జీవులు వాటి పరిసరాలతో ఉన్నటువంటి సత్సంబంధాల గురించి తెలియజేసే శాస్త్రం. ఆవరణ శాస్త్రం అంటే జీవులు వాటి పరిసరాలతో ఉన్నటువంటి సంబంధాలు, జీవులు చుట్టూ ఉన్నటువంటి పర్యావరణాన్ని వాటితో ఉన్నటువంటి సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటామంటే ఆవరణ శాస్త్రం అని అంటాము. నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేటప్పటికి ఎంబ్రియాలజీ. ఎంబ్రియాలజీని ఏమంటామంటే పిండోత్పత్తి శాస్త్రము. జీవులు జైగోట్ నుంచి అంటే సంయుక్త బీజం నుంచి విభజన చెంది పిండం ఏర్పడి ఆ పిండాభివృద్ధి దశల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటామంటే పిండోత్పత్తి శాస్త్రం అంటాము. దీన్నే ఎంబ్రియాలజీ అని కూడా అంటాము. నెక్స్ట్ 9వ వచ్చేటప్పటికి ఎవల్యూషన్ అంటే పరిణామ శాస్త్రం. తెలుగులో దీన్ని పరిణామ శాస్త్రం అంటారు. ఎవల్యూషన్ ఏకకణ జీవి నుంచి బహుకణ జీవులు ఎలా ఏర్పడినవి, వెన్నెముక లేని జీవులు, వెన్నెముక ఉన్నటువంటి జీవులు అంటే జీవుల పరిణామం అనమాట. సరళ స్థాయి నుంచి సంక్లిష్ట స్థాయి వరకు జీవులు ఎలా అభివృద్ధి చెందాయో తెలియజేసే శాస్త్రాన్ని ఏమంటాము అంటే పరిణామ శాస్త్రం అంటారు. నెక్స్ట్ 10th వన్ ప్యూర్ సైన్స్లో బాటనీ జువాలజీకి రిలేటెడ్గా ఉన్నటువంటి లాస్ట్ది 10th వన్ ఏంటి అంటే పేలియంటాలజీ. దీన్ని పురాజీవశాస్త్రం అని అంటారు. పురాజీవశాస్త్రం అంటే ఏంటంటే జీవులు ఒకప్పుడు జీవించి వాటి అవశేషాలు కానీ వాటి యొక్క రిమైనింగ్స్ ఆఫ్ ద ఆర్గానిజం అంటారు. వాటిని ఏమంటామంటే శిలాజాలు. ఆ శిలాజాలు గురించి అధ్యయనం చేయటం అదే చేసే శాస్త్రాన్ని ఏమంటాము అంటే దీన్ని పేలియంటాలజీ, పురాజీవ శాస్త్రం అని అంటారు. అందరికీ నమస్కారం. ఈరోజు జీవశాస్త్ర బోధన పద్ధతుల్లోని జీవశాస్త్రం యొక్క శాఖల గురించి నేర్చుకుంటున్నాము. అందులో ప్రధానంగా 3 శాఖలుగా విభజించబడినవి జీవశాస్త్రము. శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందినప్పుడు జీవశాస్త్రం యొక్క పరిధి చాలా విస్తృతంగా మారింది. అయితే జీవశాస్త్రం మానవ శ్రేయస్సు కోసం, మానవుని యొక్క అభివృద్ధి కోసం తన వంతు పాత్రను పోషిస్తూనే ఉంది. జీవశాస్త్రాన్ని ప్రధానంగా 3 బ్రాంచ్లుగా అంటే 3 ప్రధానమైనటువంటి శాఖలుగా విభజించారు. అందులో మొదటిది ఏంటి అంటే ప్రాథమిక శాఖలు, లేదా దీన్ని ఏమంటాము అంటే ప్రైమరీ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ అంటాము. ప్రైమరీ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ ఏంటి అంటే ప్రధానంగా 2. అది బాటనీ మరియు జువాలజీ. వృక్ష శాస్త్రము, జంతు శాస్త్రం. ఇవి మెయిన్ జీవశాస్త్రం యొక్క బ్రాంచెస్ అన్నమాట, శాఖలు. వృక్షశాస్త్రము వృక్షాల గురించి అధ్యయనం చేయటం, జంతు శాస్త్రం జంతువుల గురించి అధ్యయనం చేయటం. వాటితో పాటు అనుబంధంగా ఇంకేం శాఖలు ఉన్నాయి అంటే ఫస్ట్ వన్ మార్ఫాలజీ ఉంది. మార్ఫాలజీ అంటే స్వరూప శాస్త్రము, జీవుల యొక్క స్వరూపాన్ని అంటే జీవుల యొక్క నిర్మాణాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మార్ఫాలజీ అంటాము. తర్వాత ఫిజియాలజీ, శరీర ధర్మశాస్త్రము అంటే జీవుల యొక్క అంతర్గత అవయవాలు, అంతర్నిర్మాణం, వాటి యొక్క విధులను గురించి, జీవుల యొక్క అంతర్గత అవయవాల విధులను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము అంటే ఫిజియాలజీ, శరీర ధర్మశాస్త్రం అంటారు. తర్వాత సైటాలజీ, కణశాస్త్రము. జీవులన్నీ కణాలతో నిర్మించబడ్డాయి. కణం అనేది జీవుల యొక్క మౌలిక ప్రమాణము. ఈ కణాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము అంటే సైటాలజీ అంటాము. దాని తర్వాత నెక్స్ట్ శాస్త్రం ఏంటి అంటే అనాటమీ. అనాటమీ అంటే జీవుల యొక్క
అవయవాల యొక్క అంతర్గత నిర్మాణాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రం. జీవులు అనేక అవయవాలతో తయారై ఉంటాయి. ఈ అవయవాల యొక్క అంతర్గత నిర్మాణం ఎలా ఉందో వివరించేటువంటి శాస్త్రాన్ని ఏమంటాము అంటే అనాటమీ, అంతర్నిర్మాణ శాస్త్రము, అనాటమీ అని అంటాం అనమాట. తర్వాత అది వచ్చేటప్పటికి టాక్సానమీ. టాక్సానమీ అంటే జీవుల యొక్క కొన్ని లక్షణాలను ఆధారం చేసుకుని వాటిని ఎంపిక చేసుకొని వాటిని విభజించడం, తర్వాత వర్గీకరించడం, వాటిని గ్రూపులుగా విడగొట్టి వాటిని తరగతులు జాతులుగా విభజించేటువంటి పద్ధతిని ఏమంటాము అంటే టాక్సానమీ అంటాము. జీవుల్లో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను ఆధారం చేసుకుని వాటిని ఫస్ట్ ఐడెంటిఫై చేయడం, గుర్తించిన తర్వాత వాటిని విభజించిన తర్వాత వాటి యొక్క లక్షణాలను బేస్ చేసుకుని వాటి యొక్క లక్షణాలను బట్టి వాటిని ఏం చేస్తాము అంటే తరగతులుగాను మరియు జాతులుగాను విభజించేటువంటి పద్ధతిని టాక్సానమీ అని అంటాము. తర్వాత ఎవల్యూషన్ అంటే జీవుల యొక్క పుట్టుక. అంటే జీవుల యొక్క పుట్టుక అంటే ఏంటి అంటే జీవులు ఎలా అభివృద్ధి చెందినాయి, ఎక్కడ జీవుల నుంచి బహుకణ జీవులు ఎలా అభివృద్ధి చెందాయో తెలియజేసే శాస్త్రాన్ని ఏమంటాము అంటే ఎవల్యూషన్ అని అంటాము. తర్వాత ఈకాలజీ, ఆవరణ శాస్త్రం అంటే జీవులు వాటి చుట్టూ ఉన్న పరిసరాలతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాయో తెలియజేసే శాస్త్రాన్ని ఏమంటాము అంటే ఆవరణ శాస్త్రం, ఈకాలజీ అని అంటాము. తర్వాత ఎంబ్రియాలజీ అంటే పిండోత్పత్తి శాస్త్రం అనమాట. పిండోత్పత్తి శాస్త్రం అంటే ఏంటి అంటే సంయుక్త బీజం ఏర్పడినప్పుడు, ఫలదీకరణ ఫలితంగా సంయుక్త బీజం ఏర్పడినప్పుడు ఈ సంయుక్త బీజము అభివృద్ధి చెంది పిండం అభివృద్ధి చెందేటువంటి దశలు, దాన్ని పిండాభివృద్ధి దశలు అని అంటాము. ఈ పిండాభివృద్ధి దశల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము అంటే పిండోత్పత్తి శాస్త్రం, ఎంబ్రియాలజీ అని అంటాం అనమాట. తర్వాత ఇంకేమున్నాయంటే పేలియంటాలజీ అంటే ఏంటి? పురాజీవ శాస్త్రం అంటాము. పురాజీవ శాస్త్రం అంటే ఒకప్పుడు జీవించి ఉన్నటువంటి జీవులు వాటి అవశేషాలు, అప్పుడు జీవించి వాటి అవశేషాలు మిగిలిపోయినప్పుడు ఆ అవశేషాలు మనకు దొరికినప్పుడు వాటిని శిలాజాలు అంటాము. శిలాజాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము అంటే పేలియంటాలజీ అని అంటాము. దాంతోపాటు జెనెటిక్స్ అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి మెయిన్ బ్రాంచ్ ఆఫ్ బయాలజీ. జెనెటిక్స్ అంటే జీన్స్, జన్యువులను గురించి అధ్యయనం చేసే శాస్త్రం. అంటే జన్యువులు ఏంటి, ఇవి ఒక తరం నుంచి తర్వాత తరానికి ఎలా పాస్ అవుతాయి అంటే ఎలా నేర్చబడతాయో తెలియజేసే శాస్త్రం. అంటే అనువంశికత గురించి తెలియజేసే శాస్త్రాన్ని ఏమంటాము అంటే జెనెటిక్స్ అని అంటాం. ఇవన్నీ కూడా ప్రైమరీ బ్రాంచెస్, ప్రాథమికమైనటువంటి శాఖలు. రెండోది ఏంటి అంటే అప్లైడ్ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ, అంటే అనువర్తిత శాఖలు. బయాలజీ యొక్క అనువర్తిత శాఖలు ఏంటి అంటే ఏమేమి ఉన్నాయి అంటే బయోకెమిస్ట్రీ ఉంది, బయోఫిజిక్స్ ఉంది, తర్వాత బయోటెక్నాలజీ ఉంది, మైక్రోబయాలజీ ఉంది, వైరాలజీ ఉంది, తర్వాత ఏరోబయాలజీ ఉంది, జీనోబయాలజీ ఉంది, తర్వాత వచ్చేటప్పటికి మాలిక్యులర్ బయాలజీ ఉంది, ఇమ్యూనాలజీ ఉంది, మెరైన్ బయాలజీ ఉంది, తర్వాత ఫైలోజీ. ఇవన్నీ కూడా జీవశాస్త్రం యొక్క అనువర్తిత శాఖలు అనమాట. అనువర్తిత శాఖలు ఏంటి అంటే అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే బయోకెమిస్ట్రీని ఏమంటాము జీవరసాయన శాస్త్రం అంటే జీవులలో రసాయనిక చర్యలు, జీవక్రియలు జరిగేటప్పుడు అంటే మెటబాలిజం జరిగేటప్పుడు రసాయనిక చర్యలు జరుగుతాయి. అంటే సింథసిస్ జరుగుతుంది, విశ్లేషణ, సంశ్లేషణ, ఒక ప్రోటీన్స్ తయారవడము, తర్వాత ఆ ప్రోటీన్స్ నుంచి లేదా పిండి పదార్థాలను విడిపోయాయి అంటే ఏమంటాము అంటే ఎనబాలిజము, కెటబాలిజము జరగటానికి మెటబాలిజం అంటే ఈ మెటబాలిజం ఫలితంగా ఏర్పడేటువంటి రసాయనిక చర్యల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము అంటే బయోకెమిస్ట్రీ అంటాం అనమాట. దాన్ని బయోకెమిస్ట్రీ. నెక్స్ట్ అనువర్తిత శాఖ ఏంటి అంటే జీవ భౌతిక శాస్త్రము, దీన్ని బయోఫిజిక్స్ అంటారు. జీవుల యొక్క ఫిజికల్ ధర్మాలు అంటే ఫిజికల్గా అవి ఎలా ఉన్నాయి, వాటి యొక్క విడ్త్ ఏంటి, వాల్యూమ్ ఏంటి, లెంగ్త్ ఏంటి, వాటిలో ఉన్నటువంటి ఆ క్యాలిక్యులేషన్స్ ఏంటి, వీటన్నింటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము అంటే బయోఫిజిక్స్ అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి బయోటెక్నాలజీ, జీవ సాంకేతిక శాస్త్రం. అంటే టెక్నాలజికల్గా జీవులలో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అనమాట, కొన్ని అభివృద్ధి చేసి కొన్ని ధర్మాలని, కొన్ని లక్షణాలను అభివృద్ధి చేసి అవి మానవాళికి ఉపయోగపడే విధంగా చేసేటువంటి ఒక అనువర్తిత జీవశాస్త్రం యొక్క శాఖను ఏమంటాము అంటే బయోటెక్నాలజీ అని అంటాము అనమాట. నెక్స్ట్ శాస్త్రం వచ్చేటప్పటికి ఏంటి అంటే మైక్రోబయాలజీ అంటే కంటి కనబడని చిన్న జీవులు, సూక్ష్మజీవులు అంటాము. ఈ సూక్ష్మజీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము అంటే మైక్రోబయాలజీ అని అంటాము అనమాట. మైక్రోబయాలజీ ఫలితంగా ఏంటి, ఈ సూక్ష్మజీవులు రెండు రకాల సూక్ష్మజీవులు, ఫ్రెండ్స్ అండ్ ఫో మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ఫ్రెండ్స్ అండ్ ఫో అంటాం కదా. ఈ ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్స్ వాటి నుంచి మనం మందులు తయారు చేయటం కానీ, తర్వాత కొన్ని రకాల పదార్థాలను తయారు చేయడానికి, ఈ ఆల్కహాల్ తయారు చేయడానికి, మందులు తయారు చేయడానికి మానవాళికి ఉపయోగపడే విధంగా ఈ మైక్రోబయాలజీ ఎలా ఉందో తెలియజేసేదాన్ని ఏమంటామంటే సూక్ష్మజీవ శాస్త్రం అంటాము.
నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి వైరాలజీ. వైరస్లు అంటే ఏంటివి? జీవులకు సజీవులకు మధ్య సంధాన సేతువుగా ఉన్నాయి. ఇవి ఇతర జీవుల శరీరం లోపల అవి ఎలా ఉంటాయి అంటే శరీరం లోపల సజీవులుగా ఉంటాయి. జీవుల యొక్క శరీరం వెలుపల ఎలా ఉంటాయి అంటే క్రిస్టలాయిడ్స్, స్ఫటికాల రూపంలో ఉంటాయి. అంటే వీటిని ఏమంటారు అంటే దీస్ ఆర్ ద బ్రిడ్జ్ బిట్వీన్ లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ అంటారు. అంటే సజీవులు నిర్జీవులకు మధ్య వారధులుగా ఉండేటువంటి వాటిని ఏమంటాము అంటే వైరస్లు అంటాము. ఆ వైరస్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము అంటే వైరాలజీ అంటాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి అప్లైడ్ బయాలజీ ఏంటి అంటే రేడియో యాక్టివ్ బయాలజీ. రేడియో ధార్మికత. మనం అంతా టెక్నాలజీ అభివృద్ధి చెందే కొద్దీ ఏం చేస్తున్నాము అంటే చాలా అన్ని టెక్నికల్గా పరికరాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నాము. ఈ పరికరాలను ఈ మెకానిక్ వస్తువులన్నీ కూడా వాటిలో నుంచి ఈ మధ్య రేడియో యాక్టివిటీ అనేది ఉంటుంది. ఈ రేడియో యాక్టివ్ ధర్మాలను, రేడియో ధార్మికతను గురించి జీవులపై వాటి యొక్క ప్రభావాన్ని గురించి తెలియజేసే శాస్త్రాన్ని ఏమంటాము అంటే రేడియో యాక్టివ్ బయాలజీ అంటాము అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఆస్ట్రోబయాలజీ లేదా జీనోబయాలజీ. దీన్ని ఏమంటాము ఖగోళ జీవశాస్త్రము. అంటే ఈ గ్రహాలు ఉన్నాయి కదా, ఈ గ్రహాలకు వెలుపల ఉన్నటువంటి జీవాన్ని గురించి అధ్యయనం చేయడం. అంటే ఉంది అని కాదు, సాధ్యాసాధ్యాలు అంటే గ్రహానికి వెలుపల ఉన్నటువంటి జీవులు ఉంటే వాటిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము అంటే జీనోబయాలజీ అంటాము. దీన్ని ఆస్ట్రోబయాలజీ అని కూడా అంటాం అనమాట. నెక్స్ట్ అప్లైడ్ సైన్స్ వచ్చేటప్పటికి మెరైన్ బయాలజీ అంటే సముద్రంలో ఉన్నటువంటి జీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఇది అందరికీ తెలిసిందే. సముద్రపు జీవులను అధ్యయనాన్ని ఏమంటాం అంటే మెరైన్ బయాలజీ అంటాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇమ్యూనాలజీ, వ్యాధి నిరోధక శాస్త్రం. అంటే శరీరానికి రకరకాల జబ్బులు వస్తాయి. ఈ జబ్బులను శరీరంలో ఒక డిఫెన్స్ మెకానిజం ఉంది, వ్యాధి నిరోధకతను కలిగి ఉంది. అది ఎలా పనిచేస్తుంది, ఆ ఇమ్యూనిటీని గురించి మనం సంపూర్ణంగా అధ్యయనం చేయడానికి ఉపయోగపడేటువంటి శాస్త్రాన్ని ఏమంటాము అంటే ఇమ్యూనాలజీ అంటాము. దీన్ని వ్యాధి నిరోధక శాస్త్రం అని కూడా అంటాం అనమాట. నెక్స్ట్ మనం వచ్చేటప్పటికి మాలిక్యులర్ బయాలజీ. ఈ మాలిక్యులర్ బయాలజీ అంటే అణుజీవ శాస్త్రం. అంటే జీవశాస్త్రం అణు లెవెల్లో అంటే సెల్ లెవెల్లో, మాలిక్యులర్ లెవెల్లో ఎటువంటి చర్యలు జరుగుతాయి, విత్ ఇన్ ద సెల్లో జరిగేటువంటి రకరకాల మెటబాలిక్ రియాక్షన్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము అంటే అణుజీవ శాస్త్రము, మాలిక్యులర్ బయాలజీ అని అంటాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఏరోబయాలజీ అంటే ఏంటి అంటే జీవానికి సంబంధించినటువంటి అంటే లివింగ్ థింగ్స్కి సంబంధించిన లైఫ్కి సంబంధించినటువంటి పార్టికల్స్ ఏవైనా ఎయిర్లో ఉన్నట్లయితే వాటిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏరోబయాలజీ అంటాము. అవి ఏంటి అంటే పిప్పొడి రేణువులు కానీ తర్వాత స్పోర్స్ కానీ ఇవి మన చుట్టూ ఉన్నటువంటి గాలిలో వాతావరణంలో ఉంటే వాటిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము అంటే ఏరోబయాలజీ అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఫైలోజెనీ, దీన్ని ఫైలోజెనసిస్ అంటాము. ఫైలోజెనీ అంటే అర్థం ఏంటంటే ఒక తెగ లేదా ఒక సమూహాన్ని గురించి వాటి పుట్టిక పరిణామం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము అంటే ఫైలోజెనీ అంటాము. దీన్నే ఫైలోజెనిసిస్ అని అంటాము అనమాట. ఇవన్నీ ఏంటి అంటే జీవశాస్త్రం శాఖల్లో అప్లైడ్ సైన్సెస్ అనమాట. అంటే అనువర్తిత శాఖలు. ఈ అనువర్తిత శాఖలు ఫస్ట్ వచ్చి మొత్తం జీవశాస్త్రం ఏంటి అంటే జీవశాస్త్రం టెక్నాలజీ పెరగటం వల్ల కానీ దాని మీద జరిగినటువంటి అనేక పరిశోధన ఫలితంగా కానీ ఏమైంది అంటే చాలా అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధి చెందడం వల్ల చాలా విస్తృతమైనటువంటి పరిధిని కలిగి ఉంది. జీవశాస్త్రం యొక్క పరిధిని గురించి తెలుసుకోవాలి అంటే వాటిలో ఉన్నటువంటి శాఖల గురించి తెలుసుకోవాలి. ఎన్ని శాఖలు ప్రధానంగా 3 రకాలైనటువంటి శాఖలుగా విభజించారు. ఒకటి వచ్చేటప్పటికి ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే జీవశాస్త్రం యొక్క ప్రాథమిక శాఖలు. జీవశాస్త్రం యొక్క ప్రాథమిక శాఖలు ఏంటి? బాటనీ, జువాలజీ. మెయిన్గా బయాలజీ అనగానే ఫస్ట్గా 2గా డివైడ్ అయిపోతుంది. బయాలజీ మామూలుగా సైన్స్ అంటాము. సైన్స్ 2 రకాల బ్రాంచెస్, మెయిన్ బ్రాంచెస్ ఉన్నాయి. ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్ అంటాము. ఈ బయాలజికల్ సైన్సెస్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 మెయిన్ బ్రాంచెస్, బాటనీ అండ్ జువాలజీ అని చెప్తాం. అంత ఇంపార్టెంట్, అంత మెయిన్ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ. వాటిని ప్రాథమిక శాఖలు అంటాము. వృక్ష శాస్త్రము మరియు జంతు శాస్త్రం. వృక్షాల గురించి అధ్యయనించడం, జంతువుల గురించి అధ్యయనించడం. దానిలో కూడా ఇంకా అంటే వృక్షాలలో ఉన్నటువంటి రిమైనింగ్ థింగ్స్ అంటే వృక్షాల యొక్క బాహ్యస్వరూపాన్ని, జంతువుల యొక్క బాహ్యస్వరూపాన్ని, అంతర్నిర్మాణాన్ని, వాటిలో ఉన్నటువంటి విధులను, వాటిలో ఉన్నటువంటి పరిణామాన్ని, వాటిలో ఉన్నటువంటి ఆ జీవులు, వృక్షాలు, జంతువులు, వాటి చుట్టూ ఉన్న ఆవరణంతో ఉన్న సంబంధాలు, ఇట్లా అనేక రకాల రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని బేస్ చేసుకుని వాటిలో ఇంకా అదర్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. అవేంటి అంటే ఫస్ట్ వన్ మార్ఫాలజీ అంటే స్వరూప శాస్త్రము, నెక్స్ట్ శరీరధర్మ శాస్త్రము, ఫిజియాలజీ, నెక్స్ట్ సైటాలజీ కణశాస్త్రము, నెక్స్ట్ వచ్చేటప్పటికి సైటాలజీ తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎనాటమీ అంటే శరీర నిర్మాణ శాస్త్రము, నెక్స్ట్ వచ్చేటప్పటికి
జెనెటిక్స్ జన్యు శాస్త్రము అంటాము. తర్వాత ఈకాలజీ, ఎంబ్రియాలజీ, తర్వాత పేలియంటాలజీ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పటికి జెనెటిక్స్ అయిపోయింది, టాక్సానమీ. ఇవన్నీ కూడా అదర్ మెయిన్ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ కింద చెప్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి అప్లైడ్ సైన్సెస్ ఆఫ్ బయాలజీ ఏంటి అంటే బయోకెమిస్ట్రీ. ఇవన్నీ కూడా అప్లైడ్ సైన్సెస్. బయోకెమిస్ట్రీ, తర్వాత బయోఫిజిక్స్, తర్వాత మైక్రోబయాలజీ, తర్వాత వచ్చేటప్పటికి వైరాలజీ, బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, తర్వాత ఇమ్యూనాలజీ. ఓకేనా. ఏరోబయాలజీ, మెరైన్ బయాలజీ. ఓకేనా. జీనోబయాలజీ, రేడియో యాక్టివ్ బయాలజీ, వైరాలజీ అండ్ ఆల్సో పైలోజెనిసిస్. ఇవన్నీ ఏంటి అంటే అదర్ బ్రాంచెస్, మెయిన్గా అప్లైడ్ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ. ఆ తర్వాత మూడోది ఏంటి అంటే రిలేటెడ్ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ. రిలేటెడ్ బ్రాంచెస్ మెయిన్గా ఏంటి అంటే మెడిసిన్ మరియు అగ్రికల్చర్. మెడిసిన్ అంటే అందరికీ తెలిసిందే, వ్యాధుల బారి నుంచి శరీరాన్ని కాపాడి మళ్ళీ తిరిగి ఆరోగ్యాన్ని కాపాడటంలో లేదా ఆరోగ్యవంతులుగా మనిషిని చేయటంలో హెల్ప్ చేసేదాన్ని ఏమంటాము అంటే మెడిసిన్ అంటాము. మెడిసిన్లో చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి అగ్రికల్చర్ అంటే వ్యవసాయ శాస్త్రము. పంటలు ఎలా పండించాలి, ఆ పంటలు పండించే విధానాల గురించి మనకి సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి శాస్త్రాన్ని ఏమంటాము అంటే అగ్రికల్చర్ అంటాము. దీంతో పాటు ఇంకా చాలా రకాల అనుబంధ శాస్త్రాలు ఉన్నాయి. వీటిని రిలేటెడ్ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ అంటాము. ఈ రిలేటెడ్ బ్రాంచెస్ బయాలజీ ఆ జీవశాస్త్రం యొక్క విస్తృతమైనటువంటి పరిధిని గురించి తెలియజేస్తాయి. అవేంటి అంటే మొత్తం దాదాపుగా 23 బ్రాంచెస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఆర్బోరికల్చర్ అంటే ఏంటంటే ఉద్యానవన మొక్కలు, అలంకారం కోసం పెంచేటువంటి మొక్కల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము అంటే ఆర్బోరికల్చర్ అని అంటాము. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఆంథాలజీ అంటే అర్థం ఏంటి అంటే పువ్వులను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము అంటే ఆంథాలజీ అని అంటాము అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి బ్యాక్టీరియాలజీ అంటే బ్యాక్టీరియాలు, సూక్ష్మజీవులు, కంటి కనపడే అతి చిన్న జీవులు, సూక్ష్మజీవులు. ఆంటోనీ వాన్ లివెన్హాక్ 1674 సంవత్సరంలో మొట్టమొదటిగా బ్యాక్టీరియాని యానిమల్ క్యూల్ అని పేరు పెట్టాడు. ఈ బ్యాక్టీరియాలు వాటి యొక్క రకరకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి. ఫ్రెండ్లీ బ్యాక్టీరియాలు ఉన్నాయి, ఎనిమీస్గా ఉండేటువంటి బ్యాక్టీరియాలు అంటే మానవులకు మేలు చేసే బ్యాక్టీరియాలు ఉన్నాయి. అదేవిధంగా మానవులకు వ్యాధులను కలిగించే బ్యాక్టీరియాలు కూడా ఉన్నాయన్నమాట. ఆ బ్యాక్టీరియాల యొక్క నిర్మాణం ఏంటి, వాటి జీవన విధానం ఏంటి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఇట్లాంటి అన్ని విషయాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము అంటే బ్యాక్టీరియాలజీ అని అంటాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి బ్రయోఫైట్స్ అనమాట. మొక్కల్లో ఉండేటువంటి అతి ప్రాథమికమైనటువంటి మొక్కలు. ఆ ప్రాథమికమైన మొక్కలను ఏమంటాము అంటే బ్రయోఫైట్స్. ఈ బ్రయోఫైట్స్ వాటి యొక్క లక్షణాలు ఏంటి, వాటి యొక్క సంపూర్ణమైనటువంటి వాటి గురించి జ్ఞానాన్ని అందించేటువంటి శాస్త్రాన్ని ఏమంటాము అంటే బ్రయాలజీ అని అంటాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి కార్డియాలజీ అంటే ఏంటి, గుండెను గురించి అధ్యయనం చేసే శాస్త్రం. శరీరంలో అతి ప్రధానమైనటువంటి అంగము లేదా భాగం ఏంటి అంటే శరీర అవయవం గుండె అనమాట. దాని గురించి సంపూర్ణంగా గుండె యొక్క నిర్మాణం ఏంటి, అది చేసే విధులు ఏంటి, గుండెలో వచ్చేటువంటి జబ్బులు ఏంటి, దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఇట్లాంటి చాలా విషయాల గురించి కార్డియాలజీ మనకి తెలియజేస్తుంది. నెక్స్ట్ మనం వచ్చేటప్పటికి కాండ్రాలజీ అంటే కాండ్రాలజీ అంటే అర్థం ఏంటి అంటే మన మృదులాస్తి, కార్టిలేజెస్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము అంటే కాండ్రాలజీ అంటే మృదులాస్తి ఎముకలు, మృదులాస్తితో నిర్మించబడినటువంటి జీవులు చాలా ఉన్నాయి. వాటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము అంటే కాండ్రాలజీ అంటాం. నెక్స్ట్ మనం వచ్చేటప్పటికి డెర్మటాలజీ ఏంటి అంటే డెర్మటాలజీ అంటే అర్థం ఏంటి అంటే చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు, చర్మాన్ని గురించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, దాని గురించి పూర్తి సమాచారం ఇచ్చేటువంటి మరొక రిలేటెడ్ బ్రాంచ్ ఆఫ్ బయాలజీ ఏంటి అంటే డెర్మటాలజీ అనమాట. నెక్స్ట్ మనం వచ్చేటప్పటికి ఎటియాలజీ అంటాము. వ్యాధులకు గల కారణాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము అంటే ఎటియాలజీ అని అంటాం. రకరకాల వ్యాధులు ఉన్నాయి, ఆ వ్యాధులు ఎందుకు వస్తాయి, దానికి గల కారణాలు ఏంటో అధ్యయనం చేసి దాని గురించి సంపూర్ణ వివరణ ఇచ్చేటువంటి శాస్త్రం ఏంటి అంటే ఎటియాలజీ అంటాము. నెక్స్ట్ మనం వచ్చేటప్పటికి యూజెనిక్స్ ఆల్సో వన్ ఆఫ్ ద రిలేటెడ్ బ్రాంచ్ ఆఫ్ బయాలజీ. అదేంటి యూజెనిక్స్ అంటే ఏంటి అంటే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అంటాం కదా, అట్లాగా
ప్రస్తుతం ఉన్నటువంటి మానవుని యొక్క అభివృద్ధిని గురించి తెలియజేసే శాస్త్రాన్ని ఏమంటాము అంటే యూజెనిక్స్ అంటాం అనమాట. ప్రస్తుతం ఉన్న మానవుని యొక్క అభివృద్ధి, ప్రజెంట్ డేలో ఉన్నటువంటి హ్యూమన్ బీయింగ్ యొక్క డెవలప్మెంట్ గురించి తెలియజేసే శాస్త్రాన్ని ఏమంటామంటే యూజెనిక్స్ అంటాము. నెక్స్ట్ 10th వచ్చేటప్పటికి హెమటాలజీ అంటే రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రము. రక్తంలో ప్లాస్మా ఎలా ఉంటుంది, తర్వాత రక్త కణాలు ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. రక్తాన్ని గురించి సంపూర్ణంగా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి వన్ ఆఫ్ ద రిలేటెడ్ బ్రాంచ్ ఆఫ్ బయాలజీ ఏంటి అంటే హెమటాలజీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి హిస్టాలజీ అంటే అర్థం ఏంటి అంటే జీవులన్నీ కూడా కణాలతో నిర్మించబడ్డాయి. జీవుల యొక్క మౌలిక ప్రమాణము, సెల్ ఇస్ ద బేసిక్ ఫండమెంటల్ స్ట్రక్చరల్ యూనిట్ అని చెప్పుకుంటాం. ఆ కణాలన్నీ కలిసి ఒకే రకమైన కణాలు గుట్టనమాట. అంటే ఒకే రకమైన కణాలు ఒకే నిర్మాణాన్ని కలిగి ఒకే ఫంక్షన్ అంటే ఒకే పని నిర్వర్తిస్తే వాటిని ఏమంటామంటే టిష్యూస్ అంటాము. ఆ యొక్క కణాల గుట్టను ఏమంటాం కణజాలం అంటాము. కణజాలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కణజాల శాస్త్రం, దాన్ని ఇంగ్లీష్లో హిస్టాలజీ అని అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి హైజీన్ అంటే ఆరోగ్య శాస్త్రం అంటే ఆరోగ్య సూత్రాలు ఏం పాటించాలి, శరీరాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవాలంటే ఏమేమి పద్ధతులు పాటించాలి, ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి, ఎలా శుభ్రత పాటించాలి, మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు ఎలా నీట్గా ఉంచుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలనే విషయాలన్నింటినీ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము హైజీన్ అని అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్తియాలజీ అంటే చేపలను గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఆక్వాకల్చర్ అంటాము కంప్లీట్గా. ఇక్తియాలజీ చేపల గురించి అధ్యయనం చేసే శాస్త్రము. చేపలు ఎన్ని రకాల మెరైన్ ఫిషెస్ ఉంటాయి, తర్వాత ఫ్రెష్ వాటర్ ఫిషెస్ ఉంటాయి, వాటి లైఫ్ ఏంటి, వీటి లైఫ్ ఏంటి, ఎన్ని రకాల మెరైన్ ఫిషెస్ ఉన్నాయి, లేకపోతే ఎన్ని రకాల చేపలు ఉన్నాయి, వాటి యొక్క మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి శాస్త్రాన్ని ఏమంటాము అంటే ఇక్తియాలజీ అంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి కెలాలజీ అంటే ఏంటంటే మానవ సౌందర్యాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. మనందరికీ కూడా చాలా ఇంట్రెస్ట్ అయిన ఆస్పెక్ట్ ఏంటి అంటే ప్రజెంట్ డేలో చాలా మెయిన్ రోల్ పార్టిసిపేట్ చేస్తుంది ఏంటి అంటే కెలాలజీ అనమాట. మానవ సౌందర్యాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఏ పద్ధతులు పాటిస్తే మనుషులు అందంగా సౌందర్యంగా ఉంటారు, ఏమేమి రూల్స్ ఫాలో అవ్వాలి, ఇలాంటి అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని ఏమంటామంటే కెలాలజీ అంటాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి మైకాలజీ అంటే ఫంగస్ అంటే మనం శిలీంధ్రాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. శిలీంధ్రాలు ఎన్ని రకాలు, శిలీంధ్రాలు వాళ్ళ ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి, వాటి నుంచి మెడిసిన్ తయారు చేయడం, ఇట్లా చాలా రకాల ఇన్ఫర్మేషన్ని ఇచ్చేటువంటి శాస్త్రాన్ని ఏమంటాము అంటే మైకాలజీ అంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి నెఫ్రాలజీ అంటే మనం బాడీలో చాలా రకాల సిస్టమ్స్ ఉన్నాయి కదా, అందులో వన్ ఆఫ్ ద సిస్టమ్ ఏంటి అంటే ఎక్స్క్రిటరీ సిస్టమ్, విసర్జక వ్యవస్థలో ఒక చేత కిడ్నీలు ఉంటాయి అన్నమాట, మూత్రపిండాలు అంటాం. ఈ మూత్రపిండాలు ఏం చేస్తాయి అంటే ఇంప్యూర్ బ్లడ్ని ప్యూరిఫై చేస్తాయి. అంటే బాడీలో తయారైన మెటబాలిజం ఫలితంగా ఏర్పడినటువంటి నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలని బయటకు పంపించడానికి హెల్ప్ చేసేటువంటి ఆ సిస్టమ్ని ఏమంటామంటే ఎక్స్క్రిటరీ సిస్టమ్, విసర్జక వ్యవస్థ అంటాం. ఈ విసర్జక వ్యవస్థ, ఈ కిడ్నీలు ఉన్నాయి కదా, ఈ కిడ్నీలు ఒక కిడ్నీ దాదాపు 10 మిలియన్స్ ఆఫ్ చిన్న యూనిట్స్. మనం జీవుల శరీరం ఎట్లా అయితే కణాలతో నిర్మించబడిందో అట్లాగే దీని ప్రైమరీ యూనిట్ ఏంటి అంటే కిడ్నీకి ప్రైమరీ యూనిట్ ఏంటి అంటే నెఫ్రాన్ అనమాట, వృక్క నాళిక అంటాము. దీని పని ఏంటి అంటే రక్తాన్ని వడపోయడం అనమాట. ఈ వడపోసి శరీరానికి అవసరమైనటువంటి పదార్థాలను ఏమో అబ్జర్వ్ చేసుకొని శోషించుకొని అవసరం లేని పదార్థాలను, హాని కలిగించే పదార్థాలని బయటికి పంపిస్తుంది అనమాట. మూత్రం రూపంలో బయటికి పంపించేటువంటి అవయవాలు అన్ని నెఫ్రాన్లు కలిసి పనిచేయడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి రక్తం అనేది ప్యూరిఫై అవుతుంది, శుభ్రం చేయబడుతుంది, నత్రజని సంబంధ పదార్థాలు వ్యర్థ పదార్థాలు బయటికి పంపించబడతాయి అన్నమాట. దాన్ని ఏమంటామంటే నెఫ్రాలజీ. కిడ్నీల స్ట్రక్చర్ ఏంటి, నెఫ్రాన్ ఎలా ఉంది, నెఫ్రాన్ స్ట్రక్చర్ ఏంటి, అది ఎలా ఫంక్షన్ అవుతుంది, ఇట్లా అన్ని డీటెయిల్స్ ఇచ్చేటువంటి శాస్త్రాన్ని ఏమంటాము అంటే నెఫ్రాలజీ అంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒడోంటాలజీ అంటే టీత్ అండ్ గమ్స్, పళ్ళు మరియు చిగుళ్ళను గురించి అధ్యయనం చేయడం. పళ్ళు స్ట్రక్చర్ ఏంటి, పళ్ళు యొక్క మేడప్ అంటే దేనితో తయారైనవి, అవి స్ట్రాంగ్గా ఉండటం ఏంటి, తర్వాత చిగుళ్ళు ఏంటి, చిగుళ్ళ యొక్క నిర్మాణం ఏంటి, పళ్ళు ఆ చిగుళ్ళలో దానిలో ఎలా అమెరికా అయ్యింది, ఇలాంటి అన్ని విషయాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటామంటే ఒడోంటాలజీ అంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్నిథాలజీ అంటే పక్షులను గురించి అధ్యయనం చేసే శాస్త్రం అనమాట. ఎన్ని రకాల పక్షులు ఉన్నాయి, వాటి జీవన విధానం ఏంటి, వీటన్నిటి గురించి ఆర్నిథాలజీ అంటాము. ఆర్నిథాలజీ మనకు బాగా తెలిసినటువంటి సలీం మొయినుద్దీన్
సలీం అలీ అంటాం కదా. ఈ సలీం అలీ అనే ఆయన ఫాదర్ ఆఫ్ ఆర్నిథాలజీ అనమాట. పక్షుల గురించి అధ్యయనం చేశాడు. అప్పుడు ఇది పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం అనేది ఆర్నిథాలజీ అనేది ఒకటి డెవలప్ అయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆస్టియాలజీ అంటే ఎముకల గురించి, కీళ్ళు ఎముకలు ఎలా ఉన్నాయి, వాటి ఫంక్షనింగ్ ఎలా ఉంది, ఇట్లాంటి అన్నిటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటామంటే ఆస్టియాలజీ అని అంటాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఫైకాలజీ అంటే శైవలాల గురించి, శిలీంధ్రాలు అంటే మైకాలజీ కదా, శైవలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ప్రాథమిక మొక్కలు అనమాట. మనం నాచు ఇట్లాంటివి చూస్తూ ఉంటాం కదా, కార ఇట్లాంటి మొక్కలు అన్నీ కూడా ఏంటి అంటే గ్రీన్ కలర్లో కనబడుతుంటాయి ఆ వాటర్ దగ్గర, చెరువు దగ్గర చిన్న చిన్న మొక్కలు. అవన్నీ ఏంటి అంటే శైవలాలు అంటాము. ఈ శైవలాల గురించి అధ్యయనం చేసి సూక్ష్మ మొక్కలు అనమాట. వాటిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటామంటే ఫైకాలజీ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి సిండెస్మాలజీ అంటాం. సిండెస్మాలజీ అంటే స్నాయువులు, అదే టెండాలు, లెగ్మెంట్స్ అంటారు కదా, స్నాయువులు అట్లాంటివి అనమాట, లెగ్మెంట్లు, వీటిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటామంటే సిండెస్మాలజీ అని అంటారు అనమాట. అంటే ఒక రెండు ఎముకలు ఎలా అతికి ఉన్నాయి ఒకటి, తర్వాత టిష్యూస్ అంటే మన మజిల్స్ ఎముకలతో ఎలా అతికి ఉండటానికి, అవి ప్యాకప్ అయి ఉండటానికి హెల్ప్ చేసేటువంటి ఒక కనెక్టివ్ టిష్యూ అనమాట. ఆ కనెక్టివ్ టిష్యూ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము అంటే సిండెస్మాలజీ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ట్రామాలజీ అంటే కణితులు, శరీరంలో ఏర్పడేటువంటి కణితులు, మానవ గాయాలు, దీర్ఘకాలికమైనటువంటి పుండ్లు, ఇట్లాంటి అన్నింటిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటామంటే ట్రామాలజీ అని అంటాం అనమాట. లాస్ట్ వన్ ట్రైకాలజీ అంటే మన జుట్టుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని, స్టడీ ఆఫ్ హెయిర్, జుట్టుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము అంటే ట్రైకాలజీ అని అంటాం. ఇవన్నీ కూడా ఏంటి అంటే మెయిన్ రిలేటెడ్ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ అనమాట. బయాలజీని, జీవశాస్త్రం యొక్క పరిధిని విస్తృతంగా అధ్యయనం చేయడానికి ఎన్ని రకాల శాఖలు ఉన్నాయి, ఎన్ని రకాలుగా మన చుట్టూ ఉన్నటువంటి జీవుల గురించి, మన గురించి అధ్యయనం చేయటం, జీవుల యొక్క శరీరం గురించి, వెలుపల పర్యావరణంతో ఉన్న సంబంధాల గురించి, అనువంశికత గురించి, తర్వాత బాహ్య నిర్మాణం, అంతర్నిర్మాణం, ఆ శరీర ధర్మాల గురించి, తర్వాత మన చుట్టూ ఉన్న మొక్కలేంటి, జంతువులేంటి, తర్వాత సూక్ష్మజీవులు ఏంటి, వాటిల్లో జరిగే మెటబాలిజం ఏంటి, ఇట్లా చాలా రకాల రిలేటెడ్ అంశాలన్నింటినీ గురించి అధ్యయనం చేయడానికి ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జీవశాస్త్రం యొక్క చాలా విస్తృతమైనటువంటి పరిధిని తెలియజేస్తున్నాయి. దీనిని బట్టి మనం బయాలజీ అనేది టెక్నాలజికల్గా ఎంత అభివృద్ధి చెందింది, దాంతోపాటు మానవుని యొక్క అభివృద్ధికి ఇది ఎలా హెల్ప్ చేస్తుందో తెలియజేసేటువంటి ఈ యొక్క టాపిక్ ఏంటి అంటే బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ అనమాట. బయాలజీ అంటే ఏంటి, చుట్టూ ఉన్నటువంటి జీవాన్ని గురించి అధ్యయనం చేయటం, జీవుల యొక్క మౌలిక ప్రమాణాల గురించి, ప్రాథమిక లక్షణాలు, వాటిలో ఉన్నటువంటి అంశాలన్నింటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని బయాలజీ అంటాము. ఈ బయాలజీ చాలా విస్తృతమైనటువంటి పరిధిని కలిగి ఉంది. ఆ పరిధి చాలా అభివృద్ధి చెంది అనేక రకాలైనటువంటి శాఖలుగా వెళ్ళిపోయింది. అందులో 3 ప్రధానమైనటువంటి శాఖలు, ఫస్ట్దేమో ప్రైమరీ బ్రాంచెస్, రెండోది అప్లైడ్ బ్రాంచెస్, మూడోది వచ్చి రిలేటెడ్ బ్రాంచెస్ అన్నమాట. ఇవన్నీ కూడా జీవశాస్త్రం యొక్క పరిధిని గురించి చక్కగా మనకి వివరిస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు.